ఒక భర్తను చేసుకుని వాడికి పిల్లల్ని గని కొంతకాలం వాడితో ఉండి మళ్ళా వేరే వాడితో కనెక్ట్ అయిపోయి ఈ భర్తని పిల్లల్ని నిలువున వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వేరే వాడు తెలిపోయినటువంటి తల్లులు లేకపోలేదు. ఒకడు భార్యను చేసుకుని ఆ భార్యకి పిల్లల్ని గని ఆ భార్యని పిల్లల్ని ఇద్దరిని అన్యాయం చేసి ఇంకొక ఆమెను తీసుకుని వెళ్ళిపోయినోడు కూడా ఉంటాడు. వీళ్ళు ఎవరంటే రేపు ఖచ్చితంగా తీర్పులోకి వస్తారు. ఈ అన్నాళ్ళు బతుకుతారు, ఎవరిని తీసుకెళ్ళినా ఎంజాయ్ అన్నాళ్ళు చేస్తారు. ఎవరి దగ్గరైనా పొందే నూతనత్వం ఏముంటది? నేను చెబుతున్నా, నువ్వు 10 మందిని మార్చినా నీకు తృప్తి దొరకదరా పిచ్చోడా. నువ్వు 20 మందిని మార్చినా తృప్తి దొరకదే పిచ్చిదానా. దేవునికి స్తోత్రం నా పిచ్చి చెల్లెమ్మ, ఇది వాస్తవం, ఇది జీవితం. కానీ ఏం చేద్దాం? పిల్లల్ని భర్తని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వెళ్ళిపోదామని ఆలోచించుకుంటున్నారు ఈ మెసేజ్లకే, ఈ చాటింగ్లకే. నిన్ను చూడక అసలు ఉండలేకపోతున్నామా, నిన్ను చూడకుండా. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నామా. అసలు మర్చిపోలేకపోతున్నాను నిన్ను. చచ్చిపోదాం అనిపిస్తుంది నువ్వు కనపడకపోతే. ఒరే ఏమో మెలికలు తిరుగుతావు, ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతావు? చావు అనువాకు, నువ్వు అట్లా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. రే అనిగి దాగు ఎన్ని రోజులు నీ సంబడం ఆగు. మగోడికైనా మూడితే ఆడ మనిషికైనా మూడితే పాపం ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదురా నాయన. పాపం ఎప్పుడు రక్త కన్నీళ్ళే గారికిచ్చిద్ది. చేసేటప్పుడు అసలు ఏం అర్థం కాదు, కళ్ళు బయర్లు గమ్మి గుడ్లు తేలేసి మనకు మత్తు గమ్మి అసలు ఏం అర్థం కాదు. మంపు వచ్చినట్టు ఉంటుంది అనమాట. తంతే ఒక తన్ను దిమ్మ తిరిగి కనపడిద్ది. దిద్దుకునే ఛాన్స్ ఉంటే మాత్రం వెనకడుగు వేయద్దు. ఈ రోజే ఒక నిర్ణయం చేయి. తిరిగి నీ గూట్లోకి నువ్వు చేరడానికి అవకాశం ఉంటే తట్టాలను వెళ్ళిపో. నీ భార్య బిడ్డల దగ్గరికి చేరే ఛాన్స్ ఉంటే నిర్లక్ష్యం చేయదురా పిచ్చోడా, వెళ్ళిపో.